హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఇండియన్ డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి రీసెంట్గా కొత్త సబ్మెరైన్ అనేది మనం నావీలోకి ఇండక్ట్ చేసుకున్నాం. ఆ సబ్మెరైన్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఇంతకు ముందు ఎలాంటి సబ్మెరైన్స్ని ఇండియా కలిగి ఉంది, దాంతోపాటు యూనిక్ ఫీచర్స్ ఏంటి, ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏంటి, ప్రాజెక్ట్ 75 అంటే ఏంటి, ఇప్పటివరకు ఇలాంటి సబ్మెరైన్స్ని కలిగి ఉన్న దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్, రైట్. సో వీడియో కాంపోనెంట్స్ YE న్యూస్, తర్వాత INS అరిహంట్, ఇది రీసెంట్ ఎంట్రీ అనమాట. దీని ఫీచర్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఈ INS అరిహంట్ దీనికి ప్రీవియస్ వర్షన్ ఇది. సో ఇంపార్టెన్స్ ఏంటి, దాంతోపాటు ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏంటి, ప్రాజెక్ట్ 75 ఏంటి అనేది తెలుసుకుందాం. దెన్ TGPSC గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ఆస్పిరెంట్స్కి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఒక మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో ఇస్తామని చెప్పారు. ఫిబ్రవరి 2025లో ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. సో ఆ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరి కోసం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది 23rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవబోతుంది విత్ డ్యూరేషన్ ఆఫ్ 7 months. సో దీంట్లో మీకు క్లాస్ మెటీరియల్తో పాటు కరెంట్ అఫైర్స్, హ్యాండ్అవుట్స్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అన్నీ కూడా లభిస్తాయి. దాంతోపాటు మోస్ట్ యూనిక్ ఫీచర్ ఏంటి అంటే 1-to-1 మెంటర్షిప్. సో మీకు కంటిన్యూస్గా మానిటరింగ్ అనేది ఉంటుంది. మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి మిమ్మల్ని మీ గోల్ని రీచ్ అయ్యే విధంగా మెంటరింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. దాంతోపాటు ఒక UPSC ఆస్పిరెంట్స్ అందరి కోసం ఒక కొత్త ప్రోగ్రామ్ మిషన్ లక్ష్య అనమాట. సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే వాల్యూ యాడెడ్ కంటెంట్ ఏవైతే ఉంటుందో మనకి, అంటే మంత్లీ మ్యాగజైన్స్ లైక్ యోజన, కురుక్షేత్ర, డౌన్ టు ఎర్త్ కానీ, EPW కానీ, లేకపోతే మనకి PIB కంపైలేషన్ కానీ, ఇవన్నీ కూడా చదవడానికి చాలా టైం పడుతుంది, రైట్. సో దీని గురించి మనం చదవాలి అన్న, దీన్ని కొనాలంటే ముందు మంత్లీ 1000 రూపీస్ అవుతాయి. సో దీన్ని కొనే కాస్ట్లోనే మొత్తం అనాలిసిస్ అనేది మీకు 999K ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కొత్తగా మీకు వాల్యూ ఎడిషన్కి యూస్ అవుతుంది, అలానే ఆల్రెడీ ఉన్న సబ్జెక్ట్స్ని రివైజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ కోర్స్ కోసమైనా కానీ మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది, రైట్. దెన్ మరి ఈరోజు మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం, INS అరిహంట్. సో INS అరిహంట్ అనేది రీసెంట్గా ఇండియా యొక్క సెకండ్ న్యూక్లియర్ సబ్మరైన్ ఏదైతే ఉందో అది ఇండక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కమిషన్ చేశారు ఇండియన్ నావీలోకి. సో దీన్ని డెవలప్ చేసి ఇప్పుడు నావీలోకి తీసుకున్నారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది ఇండియా యొక్క సెకండ్ న్యూక్లియర్ సబ్మరైన్. అంటే ఫస్ట్ ఏంటి మరి అంటే కనుక INS అరిహంట్. INS అరిహంట్ అనేది ఫస్ట్ న్యూక్లియర్ సబ్మరైన్ ఆఫ్ ఇండియా. మరి అరిహంట్ అంటే ఏంటి అంటే ఇది ఒక సాంస్క్రిట్ టర్మ్. దాని మీనింగ్ ఏంటంటే డెస్ట్రాయర్, ఎనిమీస్ని డెస్ట్రాయ్ చేసేది అనే ఉద్దేశంతో దీన్ని INS అరిహంట్ అంటే నేమ్ చేయడం జరిగింది. మరి INS అరిహంట్ యొక్క విశిష్టత ఏంటనే తెలుసుకుందాం. మరి అసలు ఇది ఏంటి అని అంటే మనకి న్యూక్లియర్ పవర్ సబ్మరైన్. సబ్మరైన్ అంటే ఏంటి, జలంతర్గామి అనమాట. అంటే నీళ్ళల్లోనే ఉంటుంది, బయట కనిపించకుండా అటాక్ చేసే కెపాసిటీ సబ్మరైన్స్ కి కలిగి ఉంటుంది. సో ఇది న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్. మరి న్యూక్లియర్ పవర్డ్ ఎందుకు వాడాలి మనం అంటే కనుక జనరల్గా మనకి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ కూడా ఉంటాయి. సో ఇంతకు ముందు మనకి న్యూక్లియర్ సబ్మరైన్స్ లేనప్పుడు, అంటే ఇవన్నీ కూడా ఇండిజినస్, అంటే మనం ఓన్గా తయారు చేసుకుంటున్నాం. కానీ ఇంతకు ముందు సిచ్యువేషన్ ఏంటి అంటే మనం రష్యా నుంచి అకులా క్లాస్ సబ్మరైన్స్ అనే వాటిని వాడేవాళ్ళం అనమాట. లీజ్కి తీసుకుని అకులా క్లాస్ సబ్మరైన్స్. మరి అలాంటివి యూజ్ చేయాలంటే వేరే కంట్రీస్ వాడటం ఎప్పుడూ సేఫ్ కాదు. దాంతోపాటు డీజిల్ సబ్మరైన్స్ వాడటం వల్ల ఇవేంటి కంబషన్ జరగాలి అని అంటే ఆక్సిజన్ కోసం అని చెప్పి అవి సర్ఫేస్కి వస్తూ ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండేది. దాంతోపాటు ఒకవేళ డీజిల్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ కోస్ట్కి రావాల్సి ఉంటుంది. అంటే సబ్మరైన్ పర్పస్ ఏంటి, హిడెన్ వాటర్స్లో ఉండి అటాక్ చేసేది సబ్మరైన్. మరి అలాంటప్పుడు డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ని వాడటం వల్ల మనకి ఆక్సిజన్ కోసం రావడం, లేకపోతే ఫ్యూయల్ అయిపోయినప్పుడు రావాల్సిన సిచ్యువేషన్ వల్ల మనం డీజిల్ కంటే ఎక్కువగా న్యూక్లియర్ సబ్మరైన్స్ని రిఫర్ చేస్తాం అనమాట. సో న్యూక్లియర్ సబ్మరైన్స్ అంటే డీజిల్తో పోలిస్తే కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. దాంతోపాటు మనకి అంటే డీజిల్ లాగా ప్రతిసారి కంబషన్ కోసం, ఆక్సిజన్ కోసం బయటకు రావాల్సిన అవసరం ఉండదు. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు ఇలాంటి సబ్మరైన్స్ని కలిగి ఉండటం వల్ల మనకి న్యూక్లియర్ ట్రయడ్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేంటి అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఈ న్యూక్లియర్ సబ్మరైన్ మీద మనం K-15 మిసైల్స్, వీటిని సాగరిక మిసైల్స్ అని అంటాం. సో వాటిని మనం ఇన్బిల్డ్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ పర్టికులర్ న్యూక్లియర్ సబ్మరైన్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఇన్బిల్డ్ చేసే మిసైల్స్ K-15 సాగరిక. మరి వీటికి రేంజ్ ఎంత ఉంటుంది అంటే 750 కిలోమీటర్స్ వరకు స్ట్రైక్ చేసే కెపాసిటీని ఇవి కలిగి ఉంటాయి, రైట్. ఇది న్యూక్లియర్ సబ్మరైన్ అనమాట. దెన్ మరి ఇంకా ఇంట్రెస్టింగ్గా మనం INS అరిహంట్ గురించి డిస్కస్ చేసే ముందు INS అరిహంట్ గురించి డిస్కస్ చేద్దాం. అరిహంట్ ఏంటి, ఇది ఫస్ట్ న్యూక్లియర్ సబ్మరైన్ ఆఫ్ ఇండియా. మరి దీన్ని మనం ఎప్పుడు తీసుకున్నాం, ఫస్ట్ న్యూక్లియర్ సబ్మరైన్ ఆఫ్ ఇండియా, రైట్.
సో ఇది 2009లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు, టెస్ట్ ట్రయల్స్ అన్ని కంప్లీట్ చేసి 2016లో ఇండియన్ నావీలోకి తీసుకోవడం జరిగింది, రైట్. సో మరి దీంతో మనకి అచీవ్ చేసిన ఫీట్ ఏంటి, ఇది మన న్యూక్లియర్ ట్రయడ్ అనే దాన్ని కంప్లీట్ చేసింది. మరి న్యూక్లియర్ ట్రయడ్ అంటే ఏంటి అంటే మనం 3 విధాలుగా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంటే దాన్ని న్యూక్లియర్ ట్రయడ్ అంటాం. ఏంటది? ల్యాండ్, సీ అండ్ ఎయిర్. సో ఇవన్నమాట ఈ 3, ల్యాండ్, సీ అండ్ ఎయిర్. సో ల్యాండ్ అంటే ఏంటి మనకి, మరి ల్యాండ్ మీద నుంచి మనం న్యూక్లియర్ మిసైల్స్ని ఎలా అటాక్ చేయగలము అని అంటే కనుక పృథ్వీ 2 ఇది 350 కిలోమీటర్స్ రేంజ్ కలిగి ఉన్న న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ అనమాట. దాంతోపాటు మనకి అగ్ని 1 కానీ, అగ్ని 2 కానీ, అగ్ని 3 కానీ, దెన్ అగ్ని 5 కానీ, ఇవన్నీ 5 ఇది ఓకే. సో 5 ఇవన్నీ కూడా ల్యాండ్ నుంచి మనం లాంచ్ చేయగలిగే న్యూక్లియర్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, రైట్. దెన్ మరి సీ నుంచి అంటే ఇప్పుడు ఇది ఐఎన్ఎస్ అరిహంట్ ఉంది, ఇప్పుడు అరిగాట్ కూడా ఉంది. దెన్ ఎయిర్ నుంచి అని అంటే కనుక మనకి ఈ సుకోయ్ విమానాలు అనేవి కూడా ఉన్నాయి, ఫైటర్ జెట్స్ అనమాట. సో వీటి నుంచి కూడా మనం న్యూక్లియర్ మిసైల్స్ అనే వాటిని లాంచ్ చేయొచ్చు, రైట్. మరి బాలిస్టిక్ మిసైల్ అంటున్నాం కదా, మరి బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? బాలిస్టిక్ మిసైల్ అనేది మనకి పారాబోలిక్ ట్రాజెక్టరీ పాత్ని యూజ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, మనం ఇక్కడి నుంచి అటాక్ చేస్తే అది అట్మాస్ఫియర్ నుంచి దాటి బయటకు వెళ్ళి మళ్ళీ రీఎంట్రీ అనేది అవుతుంది అనమాట. సో రీఎంట్రీ అనేది అయ్యి ఇలా గ్రావిటేషనల్ పుల్ వల్ల అంటే ఇక్కడ వరకు మాత్రమే మనం థ్రస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మిడ్ పాయింట్ ఉంటుందో అప్పటి నుంచి దానికి థ్రస్ట్ అంత ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుంది. రీఎంట్రీ అనేది ఎందుకు, గ్రావిటేషనల్ పుల్ వల్ల కిందకి వస్తుంటుంది, ఇక్కడ అటాక్ అనేది చేస్తుంది. బట్ దీనివల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్ అంటే లాంగ్ రేంజ్ అటాక్ చేయాలనుకున్నప్పుడు బాలిస్టిక్ మిసైల్స్ అనేవి మంచి ఆప్షన్. మరి మనం ఒకవేళ బాలిస్టిక్ మిసైల్స్ యూస్ చేస్తే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఎంట్రీ అనేది మనం అంటే అట్మాస్ఫియర్ని దాటి మళ్ళీ రీఎంట్రీ అనేది చేస్తున్నామో అప్పుడు ఎనిమీస్ రాడార్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. మరి దీనికి ఆపోజిట్ వర్షన్ ఏంటి, క్రూయిజ్ మిసైల్స్ అంటే ఇట్లా వెళ్తాయి అనమాట. ఇవి ఎక్కువగా హైట్ అంటే ఎక్కువ రేంజ్ని కవర్ చేయలేవు, షార్ట్ రేంజ్ మిసైల్స్ అనుకోవచ్చు. మనకి బ్రహ్మోస్ అనేది క్రూయిజ్ మిసైల్. మరి ఇక్కడ మనకి బాలిస్టిక్ మిసైల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, అగ్ని అనేది ఒక బాలిస్టిక్ మిసైల్, రైట్. సో పృథ్వీ కూడా బాలిస్టిక్ మిసైల్. సో ఇట్లా మనకి మిసైల్స్లో రకాలు ఉన్నాయి. మరి మీకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనం ఎవరిని పిలుస్తామని తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఇప్పుడు మనం ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఐఎన్ఎస్ అరిహంట్ కానీ ఐఎస్ అరిగట్ కానీ ఉన్నాయి కదా, వాటికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే న్యూక్లియర్ పవర్ సబ్మరైన్స్ అనుకున్నాం కదా, అంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది మెయిన్గా పవర్. మరి దీన్ని ఏం యూస్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ మనకి లైట్ వాటర్ రియాక్టర్ అనేది యూస్ చేస్తున్నాం. సో మనకి న్యూక్లియర్ ఎనర్జీ ఆర్ న్యూక్లియర్ టెక్నాలజీ గురించి చూస్తే కనుక మనకి 2 types ఆఫ్ థింగ్స్ ఉంటాయి, లైట్ వాటర్ అండ్ హెవీ వాటర్. హెవీ వాటర్ అంటే ఏంటి, డ్యూటీరియం అనేది హెవీ వాటర్గా ఉంటుంది, DTU డ్యూటీరియం, ఇదేమో హెవీ వాటర్ అని అంటాం. అండ్ లైట్ వాటర్ అంటే నార్మల్గా మనం యూస్ చేసే H2O అనమాట. సో ఇది మోడరేటర్ అనేది ఉంటుంది రియాక్షన్ రేట్ని కంట్రోల్ చేయడానికి. అండ్ కూలెంట్, రెండింటిగా కూడా లైట్ వాటర్ని యూస్ చేస్తారు, అందుకని దీన్ని లైట్ వాటర్ రియాక్టర్ అంటారు. మరి దీనికి మనం ఫ్యూయల్గా ఏమి ఇస్తాము, యురేనియం 235ని ఫ్యూయల్గా ఇస్తాం. దీన్ని ఫిషన్ ప్రాసెస్ ద్వారా మనం ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం. సో ఫిషన్ అంటే ఏంటి, సో ఇక్కడ యురేనియం 235 మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని బిగ్గర్ ఆటమ్ని న్యూట్రాన్స్ వచ్చి కొలైడ్ చేయడం వల్ల 2 స్మాలర్ పార్టికల్స్ న్యూట్రాన్స్తో పాటు మళ్ళీ ఎనర్జీ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీయే ఎలక్ట్రిసిటీగా మనం వాడుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ పర్టికులర్ సబ్మరైన్ని పవర్ చేస్తుంది అనమాట. దాంతోపాటు మరి దీన్ని ఎవరు బిల్డ్ చేశారు అని అంటే షిప్ బిల్డింగ్ కంపెనీ విశాఖపట్నం వాళ్ళు దీన్ని వైజాగ్ షిప్ బిల్డింగ్ సెంటర్లో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకి SSBN అంటే ఏంటి అంటే కనుక షిప్ సబ్మర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మరైన్. సో దీని నేచర్ ఏంటి అనేది చెప్తుంది అనమాట మనకి, రైట్. దెన్ మరి ఆర్మమెంట్ అంటే ఏంటి, దీంట్లో ఏమి మనం యూజ్ చేస్తున్నాం ఆర్మ్స్గా అంటే K-15 సాగరికతో పాటు K-4 సాగరిక మిసైల్స్ అనే వాటిని కూడా మనం డిప్లాయ్ చేయొచ్చు. సో వీటి రేంజ్ 750 కిలోమీటర్స్ అనుకున్నాం మనం. సో దీన్ని ఈవెన్ 3500 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా డిప్లాయ్ చేసే ఛాన్స్ ఉంది.
సో ఇలా మనం ఆర్మమెంట్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ మిసైల్స్ న్యూక్లియర్ సబ్మరైన్స్ కు ఉన్న ఫీచర్స్. దెన్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి. ఇలా మనం న్యూక్లియర్ సబ్మరైన్స్ ని ఇంత డిఫెన్స్ సెక్టర్ ఎలికేషన్స్ చేసి మనం చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఫస్ట్ మనం న్యూక్లియర్ ట్రయడ్ అనేది అవసరం. అంటే ఒకవేళ మనం కొన్ని సిచ్యువేషన్స్ లో వార్కి వెళ్ళినప్పుడు ల్యాండ్ నుంచి ఆర్ ఎయిర్ నుంచి మనం అటాక్ చేయలేని సిచ్యువేషన్ లో సీ నుంచి కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉండాలి. ఆ న్యూక్లియర్ ట్రయడ్ అనేది అంటే అటాక్ ఫ్రమ్ ల్యాండ్, సీ అండ్ ఎయిర్ నుంచి 3 విధాలుగా మనం చేయాలి అంటే కనుక దానికి న్యూక్లియర్ ట్రయడ్ క్యాపబిలిటీ అనేది అవసరం. సో దానికోసమే మనం ఈ పర్టికులర్ ఐఎన్ఎస్ అరిహంత్ కానీ, ఐఎన్ఎస్ అరిహాంత్ కానీ అండ్ ఐఎన్ఎస్ అరిగాట్, సో ఈ రెండింటిని కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ గా మనకి 6,000 కెపాసిటీ ఉన్న సబ్మరైన్స్ అనమాట. బట్ ఇలా దీంతో పాటు ఇప్పుడు ఇండియా ఇంకొక 3 సబ్మరైన్స్ ని కూడా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తుంది. దెన్ మరి ఇప్పుడు మనం ఇలా డెవలప్ చేయడం వల్ల ఒక ఎలైట్ క్లబ్ ఆఫ్ సబ్మరైన్స్ కలిగి ఉన్న కంట్రీస్ లోకి మనం కూడా జాయిన్ అవుతున్నాం. ఇంతకు ముందు ఈ సబ్మరైన్ టెక్నాలజీ ఏదైతే ఉందో న్యూక్లియర్ సబ్మరైన్స్, అది యుఎస్, రష్యా, యూకే, ఫ్రాన్స్ అండ్ చైనా, ఈ 5 కంట్రీస్ కి మాత్రమే ఉంది. ఇప్పుడు ఇండియా 6th కంట్రీగా కూడా ఐఎన్ఎస్ అరిహంత్ ఎంట్రీతో ఈ క్లబ్ లోకి జాయిన్ అవడం జరిగింది. తర్వాత మరి ఈ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అంటే ఏంటి? ఇది మన న్యూక్లియర్ డాక్ట్రిన్ లో ఒక పాలసీ అనమాట. అంటే ఏంటి, మనకి ఇప్పుడు న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటే ఏంటి అంటే, మనకి న్యూక్లియర్ ఎనర్జీ అనేదాన్ని ఆర్ న్యూక్లియర్ టెక్నాలజీ అనేదాన్ని మనం మిసైల్స్ ఆర్ వెపన్స్ యూజ్ చేయడానికి తయారు చేయొచ్చు, ఆర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి కూడా యూజ్ చేయొచ్చు. మరి మనం దాన్ని ఒకవేళ వార్ఫేర్ కి యూజ్ చేయాలి అని అంటే కనుక మనకి ఒక డిటరెన్స్ అనేది ఉండాలి. ఎందుకు అంటే ఎవరి మీదకి మనం ప్రయోగించడం అనేది ఇంటర్నేషనల్ లాకి విరుద్ధం అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఇండియా ఎప్పుడు కూడా పీస్ లవింగ్ కంట్రీగా ఉంది, డెమోక్రటిక్ మీన్స్ ని ఫాలో అవుతాం. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, మేము ఎటువంటి కంట్రీని టార్గెట్ చేయడానికి న్యూక్లియర్ మిసైల్స్ ని డెవలప్ చేసుకోవట్లేదు, ఆత్మరక్షణ కోసం చేసుకుంటున్నాం అనేది మన డిటరెన్స్ పాలసీ అనమాట. అంటే దీంట్లో భాగంగా మనం నో ఫస్ట్ యూస్ పాలసీ అనే దాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. నో ఫస్ట్ యూస్ అంటే ఏంటి, మనం ఎవరి మీద కూడా న్యూక్లియర్ మిసైల్స్ ని అటాక్ చేయం. సో ఎవరైనా మన మీదకి అటాక్ చేస్తే న్యూక్లియర్ మిసైల్స్ ని ఖచ్చితంగా మనం రిటాలియేషన్ లో వాళ్ళ మీద ప్రయోగిస్తాం తప్పించి మనంతట మనం ఎప్పుడు కూడా ఫస్ట్ టైం ఏ కంట్రీ మీద, అది కూడా మనకి ఒకవేళ న్యూక్లియర్ మిసైల్స్ ఉన్న కంట్రీ అయితేనే వాటి మీద ప్రయోగిస్తాం. న్యూక్లియర్ మిసైల్స్ లేని కంట్రీ అయితే కనుక అసలు ఇండియా ఎప్పుడు కూడా ఫస్ట్ టైం ప్రయోగించదు అనేది న్యూక్లియర్ నో ఫస్ట్ యూస్ పాలసీ. ఇది మన డాక్ట్రిన్ అనమాట. దాంట్లో మళ్ళీ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అంటే ఏంటి, మనకి న్యూక్లియర్ సబ్మరైన్స్ ఉంటే ఏ కంట్రీ అని ఇండియా మీద అటాక్ చేయాలంటే భయపడుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా ఒక మనిషి చేతిలో ఆయుధం ఉన్న మనిషికి ఆయుధం లేని మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఆయుధం లేని వాళ్ళని అటాక్ చేయడం ఈజీ, రైట్? అలా మనకి ఇది ఒక అస్త్రం లాగా ఉంటుంది, మనకి డిటరెన్స్ లాగా. అంటే వేరే కంట్రీస్ మన మీదకి అటాక్ చేయకుండా ఇది కాపాడుతుంది. దెన్ మారిటైమ్ సెక్యూరిటీ, ఇది మన మారిటైమ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఎందుకు అంటే రీసెంట్ గా ఇండియన్ ఓషన్ రీజన్ లో చూస్తే కనుక చైనా తన అగ్రెసివ్నెస్ అనే దాన్ని పెంచుతోంది. సో దాని విషయంలో మనకి ఇండియన్ ఓషన్ మీద గ్రిప్ ఉండాలన్నా, సెక్యూరిటీ ఉండాలన్నా కూడా ఇది ఐఎన్ఎస్ అరిగాట్ అనేది, ఐఎన్ఎస్ అరిహంత్ లాంటి సబ్మరైన్స్ అనేవి ఎంతో అవసరం. దాంతోపాటు ఇది మన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని బూస్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు మనకి రష్యా నుంచి అకులా క్లాస్ సబ్మరైన్స్ అనే వాటిని యూజ్ చేసేవాళ్ళం, రైట్? బట్ ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన ఓన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని కూడా మనమే తయారు చేసుకుంటున్నాం, రైట్? సో ఇది ఆత్మనిర్భర్ భారత్ అన్న, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అన్న, మేక్ ఇన్ ఇండియా అన్న, వీటన్నిటికీ కూడా తోడ్పడుతుంది. దెన్ మరి ప్రాజెక్ట్ 75I అంటే ఏంటి అంటే కనుక, ఐ అంటే ఇండియా, రైట్? సో ఇంతకు ముందు ఏంటి, మనకి కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ ఉండేవి కదా. సో ఇప్పుడు మనం న్యూక్లియర్ సబ్మరైన్స్ వైపు వెళ్తున్నాం. కానీ మనకి ప్రాజెక్ట్ 75I కింద 6 కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ అనేవి డెవలప్ చేసుకుంటున్నాం అనమాట. కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్, మరి అవి ఏంటి అనేది తెలుసుకుందాం. INS Kalvari, INS Karanch, INS Kanderi, INS Vela, INS Vagir, Indian Naval Ship, INS అంటే INS Vagshir. సో ఇవన్నీ కూడా మనకి ఉన్న
6 conventional diesel electric submarines under project 75I. I అంటే India, right? So ఇవన్నీ కూడా examination point of view important. Then practice question. Which of the following countries is not a contender to develop submarines under project 75I? So మనకి project 75I కింద ఏ కంట్రీ న్యూక్లియర్ సబ్మరైన్స్ కి సంబంధించిన టెక్నాలజీ కానీ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ కి సంబంధించిన టెక్నాలజీ కానీ ఫండింగ్ కానీ అలాంటివి ఇవ్వట్లేదు అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. Discuss the key features of India's nuclear doctrine. How does it balance between maintaining the credible deterrence and promoting global nuclear disarmament? Critically analyze its relevance in the current geopolitics scenario. సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మీరు ఫీచర్స్ ఏంటి, దాంతో పాటు బ్యాలెన్స్ అనేది మనకి డిటరెన్స్ అనేది ఎలా ఇంపార్టెంట్, దాంతో పాటు న్యూక్లియర్ డిజార్మమెంట్ అంటే ఏంటి, అన్ని న్యూక్లియర్ ఆర్మ్స్ ని వదిలేయాలి అనే కాన్సెప్ట్ న్యూక్లియర్ డిజార్మమెంట్. ఏ కంట్రీ కూడా ఆర్మ్స్ ని కలిగి ఉండకూడదు, ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఆర్మ్స్, ఎందుకంటే ఉన్నప్పటి నుంచి ఆర్మ్స్ రేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ విషయంలో చూస్తే చైనా 1960s నుంచి న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేయడంతో మనం కూడా స్టార్ట్ చేసాం, రైట్? అంటే చైనా పాకిస్తాన్ దగ్గర ఉన్న రీజన్ తోనే ఇండియా తన ఓన్ న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేయాల్సిన అవసరం వచ్చింది. దాన్ని మనం ఏమంటాం, ఇక్కడ న్యూక్లియర్ డిసార్మమెంట్ కి ఆపోజిట్ గానే ఉంది కదా, రైట్? ఎందుకంటే ఇండియన్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తున్న కరెక్టే, కానీ ఒక కంట్రీకి ఉంది అని చెప్పి దాని రైవల్ కంట్రీ డెవలప్ చేయడం ఇదంతా కూడా ఆర్మ్స్ రేస్ కి దారితీసే ప్రమాదం ఉంది, రైట్? సో దాని తర్వాత ఇక్కడ క్రిటికల్లీ ఎనలైజ్ అంటున్నారు, అంటే మీరు క్వశ్చన్ ని డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసి క్రిటికల్ గా ఆస్పెక్ట్ చేయాలి. ఏం క్రిటిసైజ్ చేయాల్సి ఉంటుంది మనం కన్స్ట్రక్టివ్ గా అంటే కరెంట్ జియోపొలిటికల్ సినారియోలో మనం న్యూక్లియర్ డిసార్మమెంట్ వైపు వెళ్లాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇలాంటి టెక్నాలజీస్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందా, మీ స్టాండ్ ఏంటి అనేది ఎగ్జాంపుల్స్ తో ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ మరి ఈ రోజు మనం ఏం డిస్కస్ చేసాము అంటే రీసెంట్ గా ఇండియన్ నావీలోకి కమిషన్ అయిన INS అరిగట్. సో దీని గురించి డిస్కస్ చేసాం. ఇది ఇండియా యొక్క సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. సో అంతకు ముందున్న సబ్మెరైన్ ఏంటి, వీటి యొక్క ఫీచర్స్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంతోపాటు ప్రాజెక్ట్ 75I ఏంటి అనేది తెలుసుకున్నాం అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. హ్యావ్ ఎ గ్రేట్ డే.